ఎగ్ కర్రీ తయారు చేసుకున్న విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మెల్లిగా కలుపుతూ ఉండాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ధనియాల పొడి యాడ్ చేయాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఎగ్ కర్రీలో కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనము ఎగ్స్ని యాడ్ చేసుకోవడానికి మిడిల్లో ఆయిల్ లేదు, అందుకు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఎగ్స్ని పగలగొట్టుకోవాలి. ఇవి నేను వేసుకున్నవి డబల్ ఎగ్స్. ఎగ్స్ని వేసాక కలపకుండా ఒక 2-3 మినిట్స్ అలాగనే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మెల్లిగా ఎగ్స్ని కొంచెం లైట్గా ఎగ్స్కి పట్టేలా కారము, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మెల్లిగా కలుపుతూ ఇంకో 2-3 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. టూ 3 మినిట్స్ తర్వాత దేనికది సపరేట్గా ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా తిప్పేయాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత ఇలా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఆనియన్స్ ఎగ్ మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి. పీసెస్ మాత్రం విడిపోకుండా ఉంటుంది మనం ఈ విధంగా చేసుకుంటే. ఎగ్ కర్రీకి మంచి ఫ్లేవర్ కోసం దిల్ బహార్ మసాలా ప్యాకెట్ని యాడ్ చేసాం. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకి
ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎలా ఉందో ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.